హాయ్ అండి, అందరూ పండగ సంబరాలన్నీ ముగించుకొని ఎవరింట్లకి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోయారా? అంతే అండి, పండగ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అయిపోద్దో ఏమీ తెలియదు అనమాట. ఇలా వస్తుంది అలా వెళ్ళిపోద్ది. పండగ 3 రోజులు కూడా ఎలా గడిచిపోతాయి అనేది కూడా మనకు తెలుసా? ఇలా అంటే అలా గడిచిపోతాయి. కానీ ఈ పండగ మహత్యం ఏంటో తెలుసా? 3 రోజులు పండగ కోసం ఎక్కడ లేని వాళ్ళందరూ వాళ్ళ సొంతూరులు వస్తారు. సంక్రాంతికి సెలవు దొరికినా దొరకకపోయినా సరే కొంతమంది అయితే గొడవాడి మరీ సెలవు తీసుకుంటారు. పండగ కోసం అని చెప్పి ఎక్కడెక్కడో నుంచి ఇంత కష్టపడి వాళ్ళ సొంతూరులు వస్తే ఎప్పుడు గడిచిపోయి అన్నివి తెలియకుండా గడిచిపోతాయి పండగ 3 రోజులు కూడా. తిరిగి వాళ్ళ ఊర్లు వెళ్లాల్సిన రోజు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. ఈ సిచ్యువేషన్ ని నేను ప్రతి సంవత్సరం కూడా ఫేస్ చేసేదాన్ని, అందుకే ఇలా చెప్తున్నాను. ఈ రోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే వెజ్ బిర్యానీ అలాగే మటన్ కర్రీ. మొన్న కనుమ రోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై అలాగే చేపల పులుసు వండుకున్నారు. వాళ్ళే తినేశారు. నాకు ఫుల్ గా ఫీవర్ ఉండడం వలన ఆ రోజు నేనేం తినలేదన్నమాట. ఇప్పుడైతే ఫీవర్ ఫుల్ గా తగ్గిపోయింది, కొంచెం కోల్డ్ ఉందంతే. సో ఆ రోజు నేను తినలేదని చెప్పి ఈ రోజు తినాలని చెప్పి మా ఆయనేమో నా కోసం మటన్ తీసుకొచ్చారు. మొన్న ఫ్రైడే కనుమ పడడం వలన చాలా మంది నాన్ వెజ్ తిని ఉండకపోవచ్చు. అలాగే ఈ రోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.